డైలీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. 2 మైళ్ళు నడిచేసరికల్లా దూరంగా చిన్న చిన్న గుడిసెల్లాంటివి కనిపించాయి. నోరు ఎండిపోతోంది. ఎక్కడా నీళ్లున్న జాడ కనిపించలేదు. కొంచెం దూరం నడిచాక ఓవైపు పంట పొలంలో బావి నీళ్లు ఏతాన్ తోడుతున్న వ్యక్తి కనిపించాడు. అతను ఆ చెట్టు లాంటి దాని మీద క్రిందకి మీదకి ఎక్కుతూ దిగుతూ నీళ్లు పొలాలకి సరఫరా చేస్తున్నాడు. ఆ దృశ్యాన్ని వింతగా చూస్తూ నిల్చుంది హరిత. ఇంతలో అతను ఏతాన్ దిగి క్రిందికి వచ్చి తననే వింతగా చూస్తున్న ఆమె దగ్గరికి వెళ్ళి, ఓరు అంటూ అడిగాడు. నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు పోస్తావా అంది. నాతో రా అంటూ ఆమెను తీసుకెళ్ళి తాటాకుల చేత్తో నీళ్లు తోడిపోశాడు అతను. ఏడనుండొస్తున్నావు ఈ ఎండనబడి అని అడిగాడు ఆ వ్యక్తి. చాలా దూరం నుంచి వస్తున్నాను, గూడెం స్కూల్ టీచర్గా వస్తున్నాను అంది హరిత. టీచరమ్మవా? అసలు గూడెంలో బడలేదే. ఇంతకుముందు 2-3 పంతుళ్ళు వచ్చి ఓ పాకలో బడెట్టి గుంటలు సరిగ్గా రాక జీతం డబ్బులు సరిగ్గా అందక వెళ్ళిపోనారు. ఇప్పుడు ఆ పాకలో ఊరోళ్ళంతా గొడ్లని కట్టుకుంటున్నారు అన్నాడు అతను. బిత్తరపోయింది హరిత. ఎలా పోవాలి ఊళ్ళోకి అని అడిగింది హరిత. ఉండు నేనొస్తాను అని తనతో తెచ్చుకున్న చోడిపిండి అంబలి తిని నీళ్లు తాగి గిన్నెను కడిగి పద టీచరమ్మ అన్నాడు అతను. పొట్టి చేతులున్న చిన్న గళ్ళ చొక్కా, కొంచెం మీదకు కట్టుకున్న పంచ, తలపాగాల చుట్టుకున్న గుడ్డ, కిరుచెప్పులు వేసుకున్న అతన్ని చూస్తూ నీ పేరేంటి అని అడిగింది హరిత. సత్యమండి అన్నాడు ఆ వ్యక్తి తలకి చుట్టుకున్న గుడ్డ తీసి భుజం మీద వేసుకుంటూ. సత్యం అమాయకంగా ఉన్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఊళ్ళోకి వచ్చారు. అందరూ వీళ్ళనే వింతగా చూస్తున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న గుడిసెలు ఓ 50 కంటే ఎక్కువ ఉండవు. ఓ గుడిసె ముందు నిల్చొని, అమ్మా మన ఊరికి టీచరమ్మ వచ్చిందే అంటూ కేకేసి వీధిలో నులక మంచం వాల్చి కూచో టీచరమ్మ అన్నాడు సత్యం. చిన్న పెద్ద ఆడ మగ అందరూ గుమిగూడారు అక్కడ. నువ్వు బడి చదువు చెప్పడానికి వచ్చావా? ఇక్కడ ఊరు చదువుకుంటారు టీచరమ్మ. ఓ పూట తింటే రెండో పూటకి కూళ్ళేనోళ్ళు అందరూ అంది ఓ గుంపులో వ్యక్తి. నిజమే అనిపించింది హరితకి వాళ్ళని చూస్తూ ఉంటే. ఒక్కళ్ళ ఒంటి మీద సరైన గుడ్డలు లేవు. తైల సంస్కారాలు లేని చింపిరి తలలు. సంకల్లో చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని ఉన్నారు కొందరు. వాళ్ళు ఎవళ్లతోటి సంబంధాలు లేకుండా యథేచ్ఛగా తల్లిపాలు ఉన్నకాడకి కుడిస్తున్నారు. తల్లులకి కూడా తమ ఎండిన రొమ్ముల్ని కప్పుకోవాలనే ధ్యాస లేదు. 5-6 ఏళ్ల పిల్లలు దుమ్ము కొట్టుకుపోయి ఏ ఆచ్ఛాదన లేకుండా పూర్తిగా దిగంబరంగా ఉన్నారు. అలా కొంతసేపు కూర్చున్న తర్వాత అడిగాడు సత్యం. నువ్వేడుంటావు టీచరమ్మా? ఏడుంటుందిరా ఆడకూతురు, ఈడే ఉంటుంది అంటూ పల్చని మజ్జిగ నీళ్ళు తెచ్చి ఇచ్చింది రాజమ్మ. సశేషం.